హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాచిలర్స్ అడ్డా 46. ఇవాళ మనం వీకెండ్ కదా, ఇవాళ మన క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక బ్యాచిలర్స్ క్లీన్ చేస్తే ఎట్లుంటుంది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ వాచ్. పొట్టు చేసే యూనిటీ ఫ్రెండ్స్, పొల్లు చేసే రాయల్ కింగ్స్, పొట్టు చేసే యూనిటీ ఫ్రెండ్స్, దిగాలి లాంటి సూపర్ మ్యాన్లు, రాయల్ కింగ్ జాయల్ కింగ్, రొమ్మిడితే వచ్చే లోకల్ మ్యాన్లు. వావ్ సార్, అరే విజయ్, ఏయ్ అరే విజయ్, లే లే ఇవాళ కడగాలి, ఇల్లు కడగాలి, లే రూమ్ కడగాలి, లే కడుగుదాం కాదు, లే లే టైం అవుతుంది. అరే ఎంత అవుతుంది తెలుసా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇక క్లీనింగ్ మనతోటే స్టార్ట్. సార్ వీడియో తీస్తాడు, ఏదో ఒకటి తప్పించుకోవాలి కదా, వీడియో తీస్తాండి. ఇక కానీ ఇట్లా పక్క వీక్లీ వన్స్ అయితే వేస్తాం, పక్క అయితే వేస్తాం. చేసుకోవాలి ఇక మనం నీట్గా ఉన్నప్పుడు వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి కదా. పక్క 1 వీక్ అయితే వీక్ ఒకసారి అయితే కంపల్సరీ వేస్తాం. ఇట్లా చూసిలే మొలలు ఎక్కువ ఉంటాయి మా రూమ్లో, ఏడబడతాడు తలిగించిన ఉంటుంది. ఇక మీ గ్యాంగ్లో మెయిన్ దొంగ గిట్లు ఉంటారు, పని తప్పించుకోనీకో గిట్లా ఇంటి పనులు చేస్తారు. చిన్న కూర్చొని చిన్న 4 ఉల్లిగడ్డలు పెట్టుకొని ముందర సార్, పెద్ద సారీనే మా రూమ్ లో, పెద్ద సారీనే. వేస్ట్ ఫెలోస్ రోజు చెప్తా కడుగుర్రా ఊడుర్రా ఊడుర్రా అని, చెయ్యరు. అయిందా? రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా, అదే నా ఆశయం, డ్రీమ్. ఒకటే అయిందా? అవన్నీ బయట గిన్నెలు బోర్లు అన్ని పడతారా? అన్ని పోపు డబ్బాలు, అవన్నీ ఇప్పుడు ఐరేటి అన్ని పోపు డబ్బాలు. పోపు అట్లా కారపొడి, గీరపొడి, ఇది అల్లం, గల్లం, మిరియాలు ఇన్ని ఉంటాయి. అట్లనే అన్నేటప్పుడు టైంకి ఏది దొరకదు. ఒకటి తీస్తే ఒకటి దొరుకుతుంది, ఒకటి తీస్తే ఒకటి వస్తుంది. జల్దీ కానీ ఆకలి అవుతుంది. అది క్లీన్ చెప్పరా, పోనాడు పో, బద్దగా లే నాడు, లే 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 పా పో, అది క్లీన్ చెప్పన్నాడు పా. ఉల్లిగడ్డలు కాదు నువ్వు నాడు, పని అంటే తప్పుకొని ఎటో తప్పించుకొని పున్నాడు. అవి క్లీన్ చేయి, అన్ని క్లీన్ చేయి. అవి ఒరే నా టీషర్ట్, నా టీషర్ట్, అరే అది మంచిగా పెట్టు, అవి సబ్బులు మంచిగా పెట్టు. సబ్బులు మంచిగానే ఉన్నాయి, ఇంకేం పెడతారా వీటిని?
ఎప్పుడు షాపు పోయినా 4-5 తెప్పించుకుంటాను. వీడు తానం చేసేది తక్కువ, సబ్బులు ఎక్కువ వాణి. అవి వాణి అవి. ఏంటి విజయ్ మూటలేంటి ఇవి? ఈ మూటలేంటి? టైప్స్ ఆఫ్ రైస్ బ్యాగ్స్. టైప్స్ ఆఫ్ రైస్ బ్యాగా? ఓల్డ్. ఇది ఓల్డ్ సన్నై. ఓల్డ్ సన్నై. ఇది న్యూ సన్నై. ఇవి దొడ్డు కంట్రోల్ బియ్యం. కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం, దొడ్డు కంట్రోల్ బియ్యం. ఇవి మీడియం సైజ్. దాకిద్ది గీ సెల్ఫ్ క్లీన్ చేయి. ఓల్డ్ బాగుంటుంది. అరే నీకు ఎక్కడి నుంచి రా ఎండింగ్? గక్కడ రైట్. ఇగో ఈ వీడియోలు పెట్టాం అనుకోను యూట్యూబ్ లో, మనల్ని పెళ్లి చేసుకుంటూ వాళ్ళు వస్తారు, మనకే చెప్తారు పెళ్లికి పనులని, వంటలు గింటలు పోయి మనల్ని కానీ చెప్తారు. ఈ రూమ్ పేరు ఏంటిది విజయ్? తింటే కిచెన్, పండుకుంటే బెడ్రూమ్, అన్ని బాడీ బిల్డర్ అమ్మా. ఇట్లా కామెడీగా సరదాగా అది ఇది చేసుకుంటేనే మన రూమ్ క్లీన్ అయిపోతుంది, లేకపోతే ఎప్పలు చేయరు. ఇక గిట్లే ఉంటుంది, గలీజ్ ఉంటుంది. ఇక మరీ అంత నీట్ కాదనుకో, ఇక చేసుకునేంత నీట్గా మాత్రం మంచిగా చేసుకుంటే సెట్. కింద ఓనర్లు కూడా ఏమన్నారు, లేకపోతే నెలకే బాబు వెళ్ళిపోండి బాబు అని ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఇక మా దాంట్లో పని దొంగ అంటే వీడే. ఏదో ఇప్పుడు వీడారే వీడియో తీస్తాం రా, వ్లాగ్ అప్లోడ్ చేద్దాం రా అంటే ఎంబడే టక్కున లేచిండు, ఇక పని చేస్తాండు. ఇక వీడు అందరితో ఇక లొల్లే, ఇక వీనితో లొల్లే ఉంటుంది అందరితో. ఇంకోటి శివగాడు అని ఉంటాడు, వానికి వీనికి అస్సలు పడదు. ఇక వాళ్ళు లేడు, ఇంటికి వేయండు, శివరాత్రి కదా ఇంటికి వేయండు. వాడుంటే ఇంకా మస్తు టైంపాస్ ఉండే అని వాడు వెళ్ళిపోయిండు. ఇక వీనికి బోరు కొడుతుంది, ఎవరిని గెలుకుతాడు, వీడు అందరినీ గెలుకుతాడు. వాడినైతే పక్క మెయిన్గా గెలుకుతూనే ఉంటాడు, ఊకే ఏదో ఒకటి అంటూనే ఉంటాడు వాడిని. వాడి కోపం వస్తే వాడు అంతాడు, వాడు మళ్ళీ వస్తాడు వీడు. అన్నట్టే స్కిప్ కొడడానికి ప్లాన్ వేసిండు. కింద ఆంటీ విలువగా ఉంది కానీ అరే నన్ను ఆంటీ వెళ్తాను నేను కింది వేస్తా అని వేసిండు, ప్లాన్ వేసిండు. అందుకే టకటగా చేస్తాడు పని. కానీ పోనీయం మళ్ళీ కింది వే పట్టుకొచ్చుడే చూడు. ఇక చెప్పినా కదా అన్నట్టే జంపు.
అటు చూసి ఇటు చూసే లోపల జంప్ అయిపోయాడు. కింద బోర్ వేద్దాని వేయండి అన్నాడు. బోర్ స్విచ్ పైనే ఉంటుంది మా రూమ్లో. కాకపోతే కింద ఏదో రిపేర్ వచ్చిందని కిందే వేయండు. ఏదో ఏదో చేస్తారట. ఇట్లా ఉంటుంది మా ఓన్ సంగతి. ఇట్లా అంటాడు కంపల్సరీ మీ గ్రూప్లో కూడా ఉంటాడు. ఒకసారి మెన్షన్ చేయండి మంచిగా. కిందికి వెళ్ళి సైకిల్ చేస్తాడు చూడండి. ఇక అత్తా అండి ఇక హీరో. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. కానీ ఇట్లాంటి కంపల్సరీ ఉండాలబ్బా, లేకపోతే టైంపాస్ కాదు అస్సలు. అంటే అసలు టైంపాస్ కాదు. వీడిగా కంపల్సరీ మా రూమ్లో టైంపాస్ అంటే వీనితోటే ఇక అన్నీ ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటాడు. ఇక అది సీరియస్ అవుతుంది ఒక్కొక్కసారి వీని వల్లనే మళ్ళీ జోక్ అవుతుంది. ఇట్లాంటి కంపల్సరీ ఉంటేనే పనులు తొందర అవుతాయి, ఏదైనా ఒకటి ఏ బుద్ధి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇక మన బ్యాచిలర్స్ అయితే ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటాం. ఇక అల్లరి చేసుకుంటా ఆమామం చేసుకుంటా ఇట్లా ఉంటుంది మన కథ. ఇక మీకు వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్యాచిలర్స్ అడ్డా 46.